నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ హరిత. ఇప్పుడు నేను పోచారంలోని ఏవి వినూత్న హోమ్స్ కి వచ్చాను. ఇక్కడికి ఎందుకు వచ్చానంటే ఏవి కన్స్ట్రక్షన్ వారు ఇక్కడ 161 విల్లాస్ నిర్మించారు. దాదాపుగా అన్ని విల్లాస్ సేల్ అయిపోయాయి. కేవలం కొన్ని మాత్రమే మిగిలిన్నాయి. మరి ఎందుకు ఇంత హాట్ కేకుల్లా అమ్ముడుపోయాయి? ఇక్కడ వీళ్ళు ఎలాంటి సదుపాయాలు కల్పించారు? ఒకసారి ఒక విల్లా లోపలికెళ్ళి చూద్దాం పదండి. సార్ కూడా ఇక్కడే ఉన్నారు. ఏవి కన్స్ట్రక్షన్ సిఎండి అండ్ పీర్జాదిగూడ మేయర్ జక్కా వెంకటరెడ్డి గారు. హలో సార్, నమస్తే. ఎలా ఉన్నారు? ఫైన్ అమ్మా. 161 విల్లాస్ నిర్మించారు కదా, దాదాపు అన్ని సేల్ అయ్యాయి, కొన్ని మట్టికే ఉన్నాయని తెలుసుకొని వచ్చాను. ఇంకోటి, కట్టిన కొన్నాళ్ళకే అన్ని బుక్ అయిపోయాయి, అన్ని సేల్ అయిపోయాయి. సో ఎందుకు ఇంత త్వరగా అమ్ముడిపోయాయి? మీరు ఎలాంటి ఫెసిలిటీస్ ఇక్కడ కల్పించారు అనేది నాకు తెలుసుకోవాలని ఉంది. ముందుగా మీ ఏవి కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసి 20 years కంప్లీట్ అయిన సందర్భంగా కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ సో మచ్. మీరు ఎలాంటి ప్రాజెక్ట్స్ ఇప్పటి వరకు చేశారు? ఏవి కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసామా మేము ఆల్మోస్ట్ 20 years, ఏప్రిల్కి 20 years కంప్లీట్ అవుతుంది. ఈ 20 years జర్నీలో మేము ఇండిపెండెంట్ హౌస్ నుంచి స్టార్ట్ చేసి వీ హ్యావ్ ఎంటర్డ్ అపార్ట్మెంట్, తర్వాత గేటెడ్ కమ్యూనిటీస్, హై రైజ్ బిల్డింగ్స్, మాల్స్, కమర్షియల్స్, అట్లా ఓపెన్ ప్లాట్ లేఅవుట్స్, ఇట్లా అన్నీ వేసి ఇప్పుడు కరెంట్ ప్రాజెక్ట్ మన ఏవి వినూత్న హోమ్స్. ఇది 18.5 acres చేసాము. ఇది మంచి 161 విల్లాస్. దీంట్లో అన్ని ప్రీమియం, మంచిగా 333 square yards అండ్ అబౌవ్ 5000 SFT అట్లా ఉన్నాయి. దీంట్లో ఈ లాంగ్ జర్నీలో మేము కన్స్ట్రక్షన్ చేసిన లాంగ్ జర్నీలో ఎంతో మంది వాల్యుబుల్ కస్టమర్స్ ఉండే. ఫస్ట్ ల్యాండ్ ఓనర్ నుంచి ఇప్పటివరకు మా 20 years జర్నీలో అందరూ కూడా ఇంకా మాతో టచ్లో ఉన్నారు. సో ఆఫ్టర్ సేల్ అనేది ఏదైతే ఉందో, ఆఫ్టర్ సేల్ మా కస్టమర్కి ఏ చిన్న అవసరం వచ్చినా, పర్సనల్ అవసరం వచ్చినా, లేకపోతే మా కన్స్ట్రక్షన్కి సంబంధించిన అవసరం వచ్చినా, ఎనీథింగ్ వచ్చినా కూడా దే విల్ నాట్ హెసిటేట్ టు కాంటాక్ట్ మీ. సో అందుకని దట్ ఈస్ ద మెయిన్ బేస్ అనమాట. ఏవి కన్స్ట్రక్షన్ ఉన్న బేస్ ఏంటంటే కస్టమర్. ఎగ్జిస్టింగ్ కస్టమర్ని ఎట్లా చూసుకోవాలో మాకు బాగా తెలుసు. సో వాళ్ళకు కూడా మా దగ్గర నుంచి సర్వీస్ ఎట్లా తీసుకోవాలనో ఇంకా బాగా తెలుసు. కాబట్టి ఆ కస్టమర్ మా బిల్డర్ రిలేషన్ ఇంకా 20 సంవత్సరాల నుంచి ఇప్పటివరకు అట్లాగే కొనసాగుతుంది. ఏవి కన్స్ట్రక్షన్ మీద నమ్మకం కస్టమర్స్ కి. ఓకే, ఏది చేసినా పక్కాగా చేస్తుంది, అంతేనా? అంతే. ఏది చేసినా పక్కా ఉంటుంది, క్వాలిటీ ఉంటుంది. ఓకే, ఈ విల్లాస్ వచ్చేసి పోచారం మున్సిపాలిటీ ఎదురుగా కదండి ఇది? పోచారం మున్సిపాలిటీకి ఎదురుగా ORR 2 kilometers వస్తుందా? అంటే హైదరాబాద్లో మీకు విల్లా ఎక్కడ కావాలన్నా మీకు ORR బయట 5 kilometers 10 kilometers పోవాల్సిందే. బట్ ఇక్కడ పోచారంలో యూనిక్ ఏంటంటే ORR గట్కేసర్ ORR కన్నా లోపల ఇంకో 2 kilometers లోపలే మా విల్లాస్ ఉన్నాయి. పోచారం మున్సిపల్ ఆఫీస్ ఎదురుగానే ఉంటాయి. ఇక్కడ ఎట్లాంటి పొల్యూషన్ ఉండదు, మంచి చుట్టూ మంచిగా ఫీల్డ్స్ ఉంటాయి. ఇంకా బెస్ట్ ఏంటంటే సింగపూర్ టౌన్షిప్ ఆనుకొనే ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఇన్ఫోసిస్ ఏదైతే 450 acres క్యాంపస్ ఉందో అది కూడా ఆనుకొనే ఉంటుంది. సో కాబట్టి ఇది అబ్సల్యూట్ పొల్యూషన్ ఫ్రీ ఏరియా. ఇండస్ట్రీస్ కూడా ఉండదు, కంప్లీట్ రెసిడెన్షియల్ ఏరియా. కాబట్టి మంచి లివింగ్ కండిషన్కి చాలా చక్కగా ఉంటుంది. అంటే నేను వచ్చాను కదా, చూశాను, నాకు కూడా చాలా పీస్ఫుల్గా, వాతావరణం చాలా ప్లెజెంట్గా, చాలా బాగా అనిపించింది. సో విల్లాస్ మీరు ఎలా కట్టారు, లోపల ఎలా ఉంది చూద్దామని వచ్చాను. మీరు ఇక్కడే ఉంటారు కదా? షూర్ అమ్మ. ఎస్ అమ్మ. నాకు చూపిస్తారా మీ హౌస్? యాక్చువల్లీ దీంట్లో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే మేము ప్రమోటర్లం, మేము పార్ట్నర్స్ కూడా దీంట్లోనే అందరం తల ఒక విల్లా ఉంచుకున్నాము. మాకు కూడా ఏంటంటే ఇన్ని రోజులు గేటెడ్ కమ్యూనిటీ లేకపోతే అపార్ట్మెంట్లో ఉండి, సో వీ టూ వాంటెడ్ టు సెటిల్ డౌన్, ఎక్కడో చోట సెటిల్ కావాలని. సో దిస్ ప్లేస్ వీ థాట్ ఆఫ్ కంఫర్ట్ ఎక్కువ ఉంది అని చెప్పి, అందుకనే నేను నా పార్ట్నర్స్ అందరం కూడా ఇక్కడే ఇక ఫైనల్ డెస్టినేషన్ మనకని చెప్పి మేము మా విల్లా ఇక్కడే పెట్టుకున్నాం. కట్టుకున్నాక మీకు ఇక్కడే ఉండాలనిపించింది, అంతేనా? అంటే ముందే డిజైన్ చేసేటప్పుడే మేము కూడా ఉంటామనే దృష్టితోటి మేము మా కస్టమర్స్ అందరూ కూడా మంచి లైట్ మైండ్ సొసైటీ ఉండాలి, ఎక్కడెక్కడో పుట్టి ఎక్కడెక్కడో పెరిగి ఇక్కడికి వచ్చిన తర్వాత అందరం కలిసిపోయేటట్టుగా ఉండాలని చెప్పి కస్టమర్స్ని కూడా అట్లాగే సెలెక్ట్ చేసుకుంటాం మేము. సో మనలో కలిసిపోవాలి, లైట్ మైండ్ ఉండాలి, మంచి ఒక సొసైటీ, ఇదిగా మన ఊరు మన కుటుంబం అనుకొని వచ్చే వాళ్ళకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నాం. ఓకే, ఇది వచ్చేసి ముందు రూమ్ కదా సార్? ఇది సిట్అవుట్ ఏరియా. ఇది మంచి డీసెంట్గా ఉంటుంది. మంచి మనకు 5 seat అకామిడేషన్తో పాటు మంచి అంటే స్పేస్ ఎక్కువ కన్సిడర్ చేసినాం. ప్లస్ ఎట్ ద సేమ్ టైం వెంటిలేషన్, స్పేస్ ఈక్వల్ ఇంపార్టెంట్. ఎట్ ద సేమ్ టైం వెంటిలేషన్ కూడా, ఎయిర్ సర్క్యులేషన్ కానీ, సన్లైట్ కానీ, సో మన ఇంట్లోకి రావాలన్న ఉద్దేశంతో దీన్ని బాగా చక్కగా డిజైన్ చేయడం జరిగింది. వెంటిలేషన్ కూడా బాగా ఉంది మీరు అన్నట్టు. ఇది సిట్అవుట్ ఏరియా అండ్ లిఫ్ట్ ఫెసిలిటీ కూడా ఉన్నట్టుంది సార్? లిఫ్ట్ ఉంటుంది.
మనకు అన్ని ఫ్లోర్లు మనకి అంటే G+2 G+1.5 మోడల్లో ఉంది ఇది. సో కాబట్టి లిఫ్ట్ కూడా ఇన్బిల్ట్ మనం ఇస్తున్నాం, మంచి లిఫ్ట్ కూడా ఫెసిలిటీ. ప్రతి విల్లాకి లిఫ్ట్ ఫెసిలిటీ ఉంది. ఎస్ అమ్మ, ప్రతి విల్లా లిఫ్ట్ ఫెసిలిటీ ఉంది. ఇంకా ఎక్కువ దిస్ ఈజ్ మోస్ట్ కంఫర్టబుల్ ఏరియా. మనం ఈ ఇంట్లో ఉన్నప్పుడు ఫ్యామిలీ మొత్తం కూర్చొని మంచి కంఫర్టబుల్గా టీవీ చూడడం కానీ లేకపోతే చిట్ చాట్ చేయడం కానీ, సో ఏదైనా సరే మనకు అంటే రిలాక్స్ ఏరియా అనమాట. ఇంట్లో ఫ్యామిలీ, టోటల్ ఫ్యామిలీ, పిల్లలు లేకపోతే మదర్, ఫాదర్, పేరెంట్స్ కానీ మనం కానీ కూర్చొని మంచి కంఫర్టబుల్ ఉండాలతో దీన్ని డిజైన్ చేయడం జరిగింది. అందుకనే వీ హ్యావ్ గివెన్ మోర్ స్పేషియస్గా ఉండాలి, మంచి కంఫర్ట్గా ఉండాలి. అట్ ద సేమ్ టైం మీకు అక్కడ కంప్లీట్ గ్లాస్ డోర్, స్లైడింగ్ డోర్స్ అవి. సో కాబట్టి మీకు వెనకాల ఉన్న గ్రీనరీ, అంబియన్స్ కూడా చాలా చక్కగా కనిపిస్తుంది. చాలా లగ్జరీ లుక్ ఉంది సార్. రియల్లీ చాలా బ్యూటిఫుల్గా డిజైన్ చేశారు. ప్రతి ఒక్కటి కేర్ తీసుకొని మరి ఇలా డిజైన్ స్టార్ట్ చేసేటప్పుడు మేము రైట్ ఫ్రమ్ ది ఫుటింగ్స్ అయితే తీసుకుంటామో, ఫుటింగ్స్ కింద కూడా చెదలు బట్టే ఉంటుంది. సో అక్కడ నుంచి మేము పిల్లర్ పుట్ దగ్గర నుంచి చెదలు పట్టు, ఎందుకంటే కోట్లు పెట్టి ఇంటీరియర్స్ చేపించుకున్న టైంలో, సో అక్కడ నుంచి రైట్ ఫ్రమ్ ది ఎర్త్ వర్క్ నుంచి మేము విల్ టేక్ కేర్. దాని తర్వాత ప్రాపర్గా స్ట్రక్చరల్ ఇంజనీర్ తోటి పెట్టిన డిజైన్స్ కానీ 100 కాలాల పాటు 100 సంవత్సరాల పాటు ఇలా ఉండాలి, దీంట్లో మనం అంత కంఫర్టబుల్ ఉండాలి, స్ట్రక్చర్లో ఎక్కడ కాంప్రమైజ్ లేదు, బట్ కూలింగ్ కూడా ఉండాలి అని చెప్పి జనరల్గా విల్లాస్ అంతా ఈ మధ్యన సిమెంట్ బ్రిక్, హాలో బ్రిక్స్ వాడుతున్నారు. మనం వీ హ్యావ్ ప్రిఫర్డ్ టు మడ్ బ్రిక్, రెడ్ బ్రిక్ ఎక్కువ దీన్ని ప్రిఫర్ చేసాం. ఎందుకంటే మనకి ఆ ఇంట్లో టెంపరేచర్, బయట టెంపరేచర్, ఇంట్లో టెంపరేచర్ బాగా తగ్గిపోయి ఉండాలని చెప్పి రెడ్ బ్రిక్, ప్లస్ అట్లా క్రాక్ ఫ్రీ అదంతా కూడా ఉంటుంది కాబట్టి క్రాక్స్ అనేవి ఉండవు క్రాక్స్ అనేవి, ఎందుకంటే మెష్ పెడతాం దాంట్లో రెడ్ బ్రిక్ కాబట్టి ఎక్కడదక్కడ కూడా ఇంత క్రాక్ కూడా రాకుండా ఉంటుంది. చాలా చోట్ల మనకి అంటే విల్లా డిజైన్ చేస్తాము, బట్ పూజ అకామిడేట్ కాదు. సో ఈ థాట్ ఇట్లా పూజ కూడా మంచి కంఫర్టబుల్ ఉండాలని చెప్పి ఉద్దేశంతో మంచి పూజ చేసుకోవడానికి. అసలు లైటింగ్ ఎంత బాగుంది సార్. వెంకటేశ్వర స్వామి, లక్ష్మీదేవి, నిజంగా తిరుపతిలో వెంకటేశ్వర స్వామి కొలువైనట్టు ఇక్కడ ఉంది. సో డైనింగ్ వీ థాట్ ఇట్ షుడ్ బి ఫ్యామిలీ ఉండాలి. ఇప్పుడు ఎందుకంటే కుకింగ్ ఓన్లీ లేడీస్ చేయడం లేకపోతే బయట ఉండి ఏదో జెంట్స్ ఆర్డర్ చేయడం కాదు. సో డైనింగ్ అండ్ కిచెన్ రెండు ఇంటిగ్రేట్ అయ్యి ఉండాలనే ఉద్దేశంతో ఆ ఫ్యామిలీ బాండింగ్ కూడా ఎక్కువ పెరుగుతుంది. సో ఉమెన్ ఒకతే డైనింగ్ ఏరియాలో కాదు, జెంట్స్ అంతా ఫ్యామిలీ అంతా డైనింగ్లో అట్ ద సేమ్ టైం కిచెన్లో ఉండేటట్టుగా డిజైన్ చేసాము. సో లాట్ ఆఫ్ స్పేస్ ఉంది కిచెన్కి, స్టోరేజ్ యూనిట్స్ కానీ లేకపోతే ఇంత కానీ మనకు మంచి ఎగ్జాస్ట్ కానివ్వండి, మనకి మోడర్న్ ఎక్విప్మెంట్ అన్నీ కూడా పెట్టుకుంటట్టుగా మంచి రిఫ్రిజిరేటర్ కానీ లేకపోతే ఓవెన్ కానీ లేకపోతే డిష్ వాషర్స్ కానీ అన్నీ కూడా మనం పెట్టుకునేటట్టు అన్నీ కంఫర్టబుల్. ప్లస్ అట్ ద సేమ్ టైం కిచెన్లో మనం చాలా వస్తువులు మనకు చాలా ఇష్టమైన ఎప్పుడో ఒకసారి అవసరం వచ్చే వస్తువులు కూడా ఉంటాయి. సో పెద్ద పెద్ద ఫంక్షన్స్ అయినప్పుడు కూడా వాటిని కూడా స్టోర్ చేసుకోవడానికి సో ప్రాపర్ స్టోరేజ్, మంచిగా నీట్గా ఉండేటట్టుగా ప్రతి ఒక్కటి చాలా క్వాలిటీగా కనిపిస్తుంది. మంచి ట్యాప్ పాయింట్స్ కానీ ఏదైనా సరే మనం అన్ని దీన్ని దృష్టిలో పెట్టుకున్నాం మనం. సో డైనింగ్ టేబుల్ పైన మనం కూర్చున్నప్పుడు ఇక్కడ కూడా మంచి కావాల్సినంత అంటే లైటింగ్ వస్తుంది మనకి పక్కన. సో కాబట్టి ఎక్కడైనా సరే మనకంటే డే లైట్ అవసరం లేకుండా, అంటే డే లైట్ మీదే డిపెండ్ అయ్యి ఆర్టిఫిషియల్ లైట్ అవసరం లేకుండా ఉండేటట్టుగా వీ హ్యావ్ టేకెన్ కేర్. హైదరాబాద్ లోపల పోయినప్పుడు ఏంటంటే ఇంటింటికి ఒక ఇల్లుకు ఇంకో ఇల్లుకు మధ్యన గ్యాప్ తక్కువ ఉండడం, ఆ గ్యాప్ తక్కువ ఉన్న టైంలో వాళ్ళు కిటికీలు పెట్టుకోవాల్సిన, మనం విండోస్ క్లోజ్ చేసుకోవాల్సిన అవసరం. సో ఎక్కడ కూడా ప్రైవసీ లేకుండా ఉండే ఇట్లాంటి సందర్భంలో మన విల్లాస్ మాత్రం ఎట్లాంటి ఇష్యూస్ లేకుండా నైబర్కి మనకు కూడా ప్రైవసీ ఉండేటట్టుగా డిజైన్ చేసినాం. సో కాబట్టి మనం 24/7 మంచి విండోస్ ఓపెన్ చేసుకోవచ్చు, డోర్స్ ఓపెన్ చేసుకోవచ్చు, అన్నీ ఓపెన్ చేసుకోవచ్చు, ఎట్లాంటి ఇబ్బంది ఉండదు. ఎలాంటి వెదర్కైనా చాలా బాగుంటుంది ఇక్కడ. ఇది మాస్టర్ బెడ్రూమ్, ఇది గెస్ట్ బెడ్రూము. ఇది గ్రౌండ్ ఫ్లోర్లో పేరెంట్స్ ఉండడానికి, పైకి ఎక్కడం కిందికి దిగడం కొంచెం ఇబ్బంది అవుతుంది కాబట్టి సో పేరెంట్స్ కూడా మంచి కంఫర్టబుల్గా ఉండాలని చెప్పి పేరెంట్స్ ఉండడం కోసం ఈ బెడ్రూమ్ డిజైన్ చేసినాం. అట్లే అవసరమైతే మనం కూడా పేరెంట్స్తో పాటు వచ్చి కొంచెం టైం స్పెండ్ చేయడానికి విండో దగ్గర పక్కన మంచి స్పేస్. అట్లా వాష్రూమ్స్ కూడా చాలా మంచి పర్ఫెక్ట్గా మోడర్న్ డిజైన్స్ తోటి బాగా డిజైన్ చేయడం జరిగింది. సో ఇది బేసికల్గా హౌస్ అంటే మనం మంచిగా రిలాక్స్గా ఉండాలి. సో ఆ రిలాక్స్ కోసము ఈ డిజైన్స్ అంతా చేయడం జరిగింది. సో ఫ్లోర్ కూడా మంచిగా అంటే ఇప్పుడు విట్రిఫైడ్లో చాలా రకాలుగా వస్తున్నాయి. సో ఫ్లోర్ అంతా మనం కామన్ ఏరియాస్ అంతా విట్రిఫైడ్ వేసుకున్నాం. స్టేర్స్ అన్నీ కూడా మనం మంచి ఎస్ఎస్ రైలింగ్ తోటి మంచి గ్లాసు కింద అట్లే మనకి ఇటాలియన్ మార్బుల్ పెట్టుకున్నాము. సో మంచి లైటింగ్ కూడా, నైట్ అవసరమైతే లైటింగ్ కూడా మనం ఏర్పాటు చేసుకోవచ్చు. సో దిస్ విల్ బి ద మోర్ ఆఫ్ ఫ్యామిలీ. ఇంట్లో ఉండే వాళ్ళు అందరు కూడా ఎక్కడెక్కడ కంఫర్టబుల్ బెడ్రూమ్స్ వాళ్ళకి ఇవ్వడం జరిగింది. సో మనం ఇంతమంది మాస్టర్ బెడ్రూమ్ అనుకున్నాం కదా, డోర్స్ కూడా
మంచి దిస్ ఇస్ ఆల్ సాలిడ్ వుడ్ అనమాట. ఓకే. చాలా పర్ఫెక్ట్గా మంచిగా చేయడం జరిగింది. ఇంటీరియర్ అయితే ఎక్సలెంట్ ఉంది సార్, చాలా బాగుంది ఇంటీరియర్ కూడా. These ప్రతి ఒక్కటి వి ట్రై టు షోకేస్ అనమాట. వెన్ ఫర్నిచర్ పెడితే ఎట్లా ఉంటుంది, ఎంత స్పేషియస్గా ఉంటుంది అనేది వీ వాంటెడ్ టు షో. సో అందుకనే దిస్ ఈజ్ ద మాస్టర్ బెడ్రూమ్. సో మంచి కంఫర్టబుల్గా హాయిగా మనం ఉండడానికి, ఫ్యామిలీ అవసరమైతే ఆఫీస్ యా వర్క్ కూడా ఏమన్నా ఉంటే కూడా చేసుకునేటట్టుగా. అదే అగైన్ మంచి వెంటిలేషన్ కానీ లేకపోతే ఇవన్నీ కూడా విల్లాకి మధ్యలో చాలా స్పేస్ కూడా ఇచ్చారు మీరు, అంటే కంజెస్టెడ్ గా కాకుండా చాలా స్పేస్ కూడా ఉంది. విల్లా కొనడం అనేది ఒక డ్రీమ్ ఇక్కడ ఉన్న ప్రజలకి. అది మన దగ్గర చాలా కంఫర్టబుల్గా వాళ్ళకి కావాల్సిన సైజులో మనకు 267 స్క్వేర్ యార్డ్స్లో ఉన్నాయి, 300, 330 అట్లా అప్ టు 500 స్క్వేర్ యార్డ్స్ వరకు కూడా మనం విల్లాస్ డిజైన్ చేయడం జరిగింది. మంచి లగ్జరీ అమ్యూనిటీస్ ఇచ్చాం, మంచి డీసెంట్ ఓపెన్ స్పేసెస్, వాకింగ్ ట్రాక్స్, మంచి డీసెంట్ క్లబ్ హౌస్. అవసరమైతే క్లబ్ హౌస్లో మనకు గెస్ట్ రూమ్స్ పెట్టుకున్నాం మనం. సో మంచి పార్టీస్ చేసుకోవచ్చు. ఇంట్లో చిన్న చిన్న ఫంక్షన్స్ అయితే మనకు మంచి ఎంగేజ్మెంట్, బర్త్డేస్, మ్యారేజ్ డేలు అన్నీ కూడా మంచి క్లబ్ హౌస్లో వేసుకోవచ్చు. వచ్చిన గెస్ట్లకి ఈ 5 బెడ్రూమ్ విల్లా, 5 బెడ్రూమ్ కాకుండా అక్కడ అవసరమైతే ఇంకో 10 బెడ్రూమ్లు ఉంటట్టుగా. సో ఎందుకంటే అందరు కామన్గా మనం ప్రతి విల్లా 5 బెడ్రూమ్స్ ఉంటాయి, ప్రతి విల్లాలో అన్ని విల్లాలో 5 బెడ్రూమ్ డిజైన్ చేసినాం మనం. ఇది సెకండ్ బెడ్రూమ్. ఈ సెకండ్ బెడ్రూమ్ అగైన్ యూ హ్యావ్ ఏ బాల్కనీ. ఇక్కడ మంచి డీసెంట్ బాల్కనీ కూడా ఉంటుంది. చక్కగా ఈవినింగ్ టైంలో, సో ఈవినింగ్ టైంలో కూర్చోవడం కానీ, మార్నింగ్ కూర్చొని పేపర్ చదువుకోవడం, అవుట్ సైడ్ ది హౌస్ రోడ్ అవన్నీ కానీ కనిపించడం జరుగుతుంది. సో ఇక్కడ అవసరమైతే కూడా సీటింగ్ కూడా ఉంది మనకి. సో అదే ఇల్లు అంటేనే ఓపెన్ స్పేసు, మోర్ ఆఫ్ లైట్, మోర్ ఆఫ్ ఎయిర్. సో ఇప్పుడు మనం చిల్డ్రన్ బెడ్రూమ్ చూద్దాం. జనరల్గా పిల్లలు చాలా ఎక్కువ ఇష్టపడేటట్టుగా దీని స్పేస్ కానీ లేకపోతే వాళ్ళ అవసరాలు కానీ, సో ఇక్కడ మనకు వాళ్ళకి డ్రెస్సింగ్ ఏరియా కానీ, స్టోరేజ్, బట్టలు అవన్నీ ఎక్కువ ఉంటాయి. ప్లస్ ఇద్దరు పిల్లలు ఉంటే, చిన్న పిల్లలు ఉంటే సో 2 బంక్ బెడ్ లాగా క్రియేట్ చేసాం ఇక్కడ. సో పిల్లలకి చాలా ఇష్టమైన చాయిస్ వాళ్ళది, ఎలా పెట్టుకోవాలంటే అలా అంతే, వాళ్ళ చాయిస్ అది, వాళ్ళ పిల్లల టేస్ట్, వాళ్ళ టేస్ట్ని బట్టి. ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఇల్లు డిజైన్ చేసేటప్పుడే పిల్లలు కూడా ఇన్వాల్వ్ చేస్తున్నారు. సో పిల్లల్ని కూడా ఇన్వాల్వ్, ఎందుకంటే మోర్ ఆఫ్ టైం స్పెండ్ చేసేది పిల్లలు కాబట్టి ఆ పిల్లలకి కూడా ఎట్లా నచ్చాలి ఏంది అనేది. ఇప్పుడు మన దగ్గర విల్లా కొంటే ఇప్పుడు అడ్వాంటేజ్ ఏంటంటే నౌ ఆల్ ఆర్ రెడీ ఫర్ ది ఇంటీరియర్స్. సో మనం ఇప్పుడు కంప్లీట్గా స్ట్రక్చర్ చేసాం, బ్రిక్ వర్క్, ప్లాస్టరింగ్ చేసి ఇప్పుడు రెడీగా ఉంది. సో ఈ టైంలో మన దగ్గర విల్లా తీసుకుంటే అడ్వాంటేజ్ ఏంటంటే మనకు నచ్చినట్టుగా హోల్ ఫ్యామిలీ కూర్చొని, మా దగ్గర ఇన్ హౌస్ ఆర్కిటెక్ట్స్ ఉంటారు, మా దగ్గర ఇన్ హౌస్ డిజైనర్స్ ఉంటారు. సో వాళ్ళు నెంబర్ ఆఫ్ గైడ్ చేస్తారు మీకు, మార్కెట్లో ఎట్లా ఇంటీరియర్ చేసుకోవచ్చు, అవైలబిలిటీ ఏమేమి మెటీరియల్ దొరుకుతుంది మార్కెట్లో. సో ఇట్లా అంతా. సో కాబట్టి ఈ స్టేజ్లో ఉంటే మనం ఏమైనా చిన్న మాడిఫికేషన్స్. ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు అన్నారు పెద్దలు. మీరు ఇల్లు చక్కగా కట్టించి ఇస్తున్నారు, చాయిస్ వాళ్ళది. ఇంకా అంతేనా? అంతే, వాళ్ళది చాయిస్. మిగతా వాళ్ళు కష్టపడకుండా వాళ్ళకి లోపల ఏమి కావాలంటే చేసుకోవచ్చు. దిస్ ఈజ్ వన్ మోర్ ఫ్యామిలీ రూమ్. మంచి హోమ్ థియేటర్ అదంతా పెట్టుకోవచ్చు. చాలా కంఫర్టబుల్గా కూర్చోవచ్చు. అట్ ద సేమ్ టైం అక్కడ రిలాక్స్ కావచ్చు. పిల్లలు మనం ఎక్కువసేపు కూర్చోలేము అనుకున్న టైంలో అవసరమైతే పిల్లలు మంచిగా కూర్చొని చూసుకోవచ్చు. వీ కెన్ హ్యావ్ బెవరేజ్ కూడా పెట్టుకొని మంచిగా ఏమైనా స్నాక్స్ తినుకుంటూ ఇంట్లో ఫ్యామిలీ ఏమైనా వీకెండ్స్ అప్పుడు కానీ లేకపోతే టైం ఉన్నప్పుడు కానీ ఇక థియేటర్స్కి వెళ్ళాల్సిన అవసరం. అసలు ఇంట్లో ఇన్ని రకాల సదుపాయాలు ఉన్నాక ఇంక బయటికి వెళ్ళాలన్న ఆలోచనే రాదు సార్. అంతే, ఫ్యామిలీ అందరు కలిసి ఒకే చోట చక్కగా ఉంటారు. వీకెండ్ లో కూడా టైం బాగా స్పెండ్ చేయొచ్చు. నేను మంచిగా కేర్ తీసుకున్నాం. ఇది సౌండ్ ప్రూఫ్ కూడా, అంటే బయట ఎట్లాంటి పరిస్థితుల్లో పక్కింటోళ్ళకి కానీ ఎట్లాంటి డిస్టర్బెన్స్ లేకుండా మనకు ఎంత వాల్యూమ్ కావాలంటే అంత వాల్యూమ్ దీంట్లో పెట్టుకోవచ్చు. సో మంచి డీసెంట్ వాల్యూమ్ తోటి మంచిగా వేసి దీన్ని బాగా డిజైన్ చేయడం. ఈ స్పేస్ మోస్ట్ ఇంపార్టెంట్. సో మంచిగా వ్యూ కూడా చాలా చక్కగా వస్తుంది ఇక్కడ. ఇది ప్యాంట్రీ ఏరియా. మనకేమన్నా బట్టలు ఉతుక్కోవడానికి కానీ లేకపోతే మనకు స్టోరేజ్, ఇంకేమైనా అడిషనల్ స్టోరేజ్ రిక్వైర్మెంట్ కానీ లేకపోతే మనకు వాషింగ్ మిషన్స్ కానివ్వండి, అట్లాంటివి కూడా పెట్టుకోవచ్చు. సో మనం లిఫ్ట్ పెట్టడంలో మెయిన్ ఉద్దేశం ఏంటంటే పెద్దవాళ్ళు, మన ఇంట్లో పేరెంట్స్ కానీ లేకపోతే కిందికి మీదకి ఎక్కడంలో మోకాలు నొప్పులు ఈ మధ్యకాలంలో వస్తున్నాయి. సో అట్లాంటిది కానీ లేకపోతే ఎమర్జెన్సీ సిచ్యుయేషన్స్లో చెప్పలేం మనకు మనుషులు ఎప్పుడు ఏమవుతుందో. బయట ఫుడ్, లోపల ఫుడ్ తిని ఫిజికల్గా మనకి ఫిట్గా ఉండాలి. శారీరక శ్రమ తగ్గిపోయింది. ఇప్పుడు నేను అలాంటి వాళ్ళు పొద్దున్న లేస్తే టైం దొరక్క జిమ్కి వెళ్ళలేని పరిస్థితి ఉంటుంది, వాకింగ్ వెళ్ళలేని పరిస్థితి ఉంటుంది. కాబట్టి సో వీ హ్యావ్ మంచి మనకు జిమ్ కోసం కూడా స్పేస్ క్రియేట్ చేయడం జరిగింది. సో ఇంట్లో వర్కౌట్స్ చేసుకోవచ్చు ఎవరికి నచ్చిన టైంలో వాళ్ళకి. అగైన్ అట్ ద సేమ్ టైం ఇక్కడ మంచి డీసెంట్ బాల్కనీ ఉంది. సో మంచి ఓపెన్ స్పేసు.
సో ఇక్కడే చిన్న చిన్న పార్టీస్ అవి మనం చేసుకోవచ్చు చక్కగా. పార్టీస్ ఫ్రెండ్స్ వచ్చినప్పుడు కానీ ఈవినింగ్ పార్టీస్ కానీ లేకపోతే నేను చూస్తే ఇంతవరకే ఉందనుకున్నాను. బా అసలు అక్కడి వరకు ఉంది కదా, చాలా స్పేస్ ఉంది, స్పేషియస్ గా ఉంది. మీరు డోర్ ఓపెన్ చేస్తే జస్ట్ ఇక్కడి వరకే ఏమో అని అనుకున్నాను. సో ఎక్కడైనా వాష్రూమ్, అక్కడ వాష్రూమ్ కానీ ఇక్కడ వాష్రూమ్ కానీ, సో అన్ని ప్రాపర్ గైడ్ చేసినాం. దీంట్లో ఇంకొక యూనిక్ ఏంటంటే టోటల్ వాటర్ కంప్లీట్గా 24/7 సప్లై ఉంటుంది. 24/7 వాటర్ 24/7 వాటర్ ఉంటుంది. మనకు మున్సిపల్ వాటర్ అబండెంట్గా ఉంది ఇక్కడ, కాబట్టి మున్సిపల్ వాటర్ వస్తుంది. అట్ ద సేమ్ టైం ఈ వాటర్ కూడా ప్యూరిఫై చేసి మనం వాటర్ ఇస్తాం. సో కాబట్టి అంత ప్రెజర్ పంప్ సిస్టమ్, దెర్ విల్ బి నో ఓవర్ హెడ్ ట్యాంక్స్ కానీ సంపులు కానీ హాట్ ఎక్కడ. వాటర్ కి సంబంధించి, గ్యాస్ కి సంబంధించి దాని గురించి ఏం చెప్తారు? ఒకసారి డ్రింకింగ్ వాటర్ కానీ లేకపోతే ఇది కానీ మంచి ప్రెజర్ పంప్ వచ్చి కావాల్సినంత ప్రెజర్ మనకి బాత్రూంలో కానీ లేకపోతే వాష్ ఏరియాస్లో కానీ కావాల్సినంత ప్రెజర్ వస్తుంది. మీరు అడిగినట్టుగా సో పవర్ బ్యాకప్ కూడా మనం 24/7 మనకు పవర్ బ్యాకప్ ఇచ్చినాం. ఆటోమేటిక్ జనరేటర్స్ ఇస్తాం. సో 3 phase పవర్ బ్యాకప్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం సోలార్, మీకు పైకి వెళ్ళాక చూపిస్తా సోలార్ ఎట్లా చూస్తాము. సోలార్ కూడా పెట్టారా? సోలార్ కూడా ఉంటుంది. సో ఇక్కడ మనం జనరల్గా తెలంగాణ గ్రౌండ్, ఫస్ట్ ఫ్లోర్ అండ్ సెకండ్ ఫ్లోర్. సో తెలంగాణ కల్చర్ ఏంటంటే మనం ఎవరైనా గెస్ట్లు వస్తే మంచి పార్టీ ఏరియా చేసుకుంటాం. సో ఇక్కడ మనం పార్టీ కోసం కూడా అట్ ద సేమ్ టైం దిస్ కెన్ బి యూజ్డ్ యాజ్ ఏ రీడింగ్ రూమ్ లాగా కూడా. సో మీరు చదువుకోవడానికైనా సరే, రిక్రియేషన్ అయితే బార్ రూమ్ లాంటిది అయినా సరే, ఆర్ అదర్వైజ్ యూ కెన్ యూటిలైజ్ దిస్ ఫర్ అనదర్ బెడ్రూమ్ కూడా దీంట్లో వాడుకోవచ్చు. సో రీడింగ్ రూమ్ కానీ లేకపోతే బార్ రూమ్ కానీ లేకపోతే ఇంకొక బెడ్రూమ్ కానీ, సో మన కంఫర్ట్గా బట్టి మనం డిజైన్ చేసుకోవచ్చు. మనకు 4 bedroom కావాలా, 5 bedroom కావాలనేది. చిన్నపాటి బార్ సెట్టింగ్ కూడా మీరు ఏర్పాటు చేశారు. మంచి కంఫర్టబుల్ బార్ సెట్టింగ్ ఉంది ఇక్కడ. సో ఇక్కడ కూడా మనం బాల్కనీకి వెళ్ళొచ్చు. మంచిగా బాల్కనీ. సెకండ్ ఫ్లోర్ లో అటువైపు బాల్కనీ ఉంది, ఇటువైపు బాల్కనీ ఇది ఉంది. వాస్తు ప్రకారంగా మనకి ఇటు సైడ్ ఓపెన్ స్పేస్ ఉండాలి. అంటే నార్త్ ఈస్ట్ లో ప్రతి విల్లా విషయంలో వాస్తు చూసుకున్నారా? ఈస్ట్ లో మనకు ఎక్కువ స్పేస్ వదిలిపెట్టాలని చెప్పి ప్రతి విల్లాలో, ఎందుకంటే మనం వి బిలీవ్ ఇన్ వాస్తు. సో వాస్తు కాబట్టి 100% వాస్తు కంప్లైంట్స్ ఉండాలని చెప్పి అంత చాలా చక్కగా వాస్తు ప్రకారంగా మనం డిజైన్ చేయడం జరిగింది. కంఫర్ట్ కూడా ఎక్కువ దృష్టిలో పెట్టుకోవడం జరిగింది. సో మనం పైకి వెళ్తే వీ కెన్ కొన్ని ఫెసిలిటీస్ చూడొచ్చు. అంటే ఇది ఇల్లు మొత్తం మనము సెంట్రలైజ్ చేయడం కోసం ఇది మనం ఏసీ టాల్ యూనిట్ పెట్టినాము. సో ఏసీ టాల్ యూనిట్ వల్ల సో పైప్ లైనింగ్ అంతా ఇక్కడి నుంచే పోతుంది. ఏసీ డక్టింగ్ కానీ కంప్లీట్ పైప్ లైనింగ్ కానీ. దీనివల్ల మనకు పెద్ద అడ్వాంటేజ్ ఏంటంటే ఏసీ కన్జంప్షన్ మనకు ఎంత కావాలంటే అంత. మన పవర్ బిల్ కానివ్వండి, లేకపోతే ఏ రూమ్లో అవసరమైతే ఆ రూమ్లో కానివ్వండి, ఎక్కడ పడితే అక్కడ మనకు స్ప్లిట్ యూనిట్స్ కనపడకుండా, బయట యూనిట్ కనపడకుండా ఒక యూనిట్ పైన టెర్రస్ పైన ఉంటుంది. సో కాబట్టి ఇది చాలా మంచి కాన్సెప్ట్ విల్లాస్ కోసము. సమ్మర్లో అయినా సరే, ఎప్పుడైనా సరే మనకి ఎక్కడ కావాలంటే అక్కడ వాడుకోవచ్చు. అట్ ద సేమ్ టైం మనం 5 kilowatt ఫెసిలిటీస్ నాకు తెలిసి చాలా తక్కువ పెడతారు. మీరు అసలు ఏది లేదు అనకుండా అన్నీ ఉన్నాయి ఇక్కడ. ఏది ఒక మైనస్ పాయింట్ అయితే నాకు ఎక్కడ కనిపించలేదు. సో మనకు పవర్ బిల్స్ ఈ రోజు రేపు ఎక్కువ రాకుండా ఉండడం కోసం మనం సోలార్ని కూడా ది బెస్ట్గా వాడుకోవడానికి ప్రయత్నం చేసినాం ఇక్కడ. సో కాబట్టి మనకున్న రూఫ్ ఏదైతుందో ఈ రూఫ్ని మనం కంప్లీట్గా యూజ్ చేయడం కోసం ఒక పక్కన ఏసీ యూనిట్ కానివ్వండి, ఇంకో పక్కన సోలార్ పవర్ 5 kilowatt పవర్. ఇది మనకి ఎలక్ట్రిసిటీ బిల్స్లో ఆల్మోస్ట్ 50% కన్నా తక్కువ వచ్చేస్తుంది. మనకనే ఎక్కువ పవర్ ఉంటే ఇట్ విల్ ఎక్స్పోర్ట్ టు ద గ్రిడ్. అవసరమైతే మనకు అవసరం వచ్చినప్పుడు మనం సేమ్ మళ్ళీ మనం వాడుకోవచ్చు. సో మనకి ట్యాప్స్లో జనరల్గా మనం పోయినప్పుడు ఏం చేస్తామంటే మనకు హాట్ వాటర్ కావాలంటే ముందు గీజర్ ఆన్ చేసుకోవాలి. గీజర్ ఒక 5 నిమిషాలు ఉండాలి. మళ్ళీ ఇప్పంగానే సరిపోదు, ఒక బకెట్ నీళ్లు కింద పోస్తే తప్ప మనకు హాట్ వాటర్ రాదు. సో ఇది అట్లా కాకుండా ఇది ప్రెజర్ పంపు ప్లస్ హీట్ పంపు. అంటే వాటర్ ఎప్పుడు సర్క్యులేట్ అవుతూనే ఉంటాయి, హాట్ వాటర్. సో మనం ట్యాప్ ఇట్లా ఓపెన్ చేయగానే యూ విల్ ఫైండ్ ఏ వామ్ వాటర్. సో కాబట్టి మనకు కావాల్సినంత టెంపరేచర్ సెట్ చేసుకోవచ్చు, కావాల్సినంత సెట్ చేసుకోవచ్చు. సో ఇది కూడా మనకు పవర్ కన్జంప్షన్లో అయినా సరే, వాటర్ కన్జంప్షన్ అయినా సరే, సో ఇదంతా సెంట్రలైజ్ చేసామన్నమాట. సెంట్రలైజ్ చేయడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ప్రతి రూమ్లో గీజర్ అవసరం లేదు. సో ఒకటే గీజర్ పెట్టుకొని అన్ని పైప్ లైన్ రన్ చేసి ఇస్తున్నాం కాబట్టి మనకు హాట్ వాటర్ 24/7 విత్ ఎనీ సీజన్, మీకు రెయినీ అయినా సరే, వింటర్ అయినా సరే, సమ్మర్ అయినా సరే మనకు కావాల్సిన టెంపరేచరు హాట్ వాటర్ వస్తుంది. చాలా కంఫర్టబుల్గా మనం వాడుకోవచ్చు. అట్ ద సేమ్ టైం లైట్నింగ్, మనకు హై రైజ్లో జనరల్గా పిడుగులు పడతాయి, వర్షాకాలంలో మెరుపులు పిరుగులు. సో ఇన్ని కోట్లు పెట్టి మనం ఇలాగ ఉన్నప్పుడు మన సేఫ్టీ కూడా ఉండాలని చెప్పి సో లైట్నింగ్ అరెస్టర్ కూడా మనం పెడుతున్నాం. సో వచ్చినప్పుడు ఇది కాపర్ ఉంటుంది, ఇది అబ్జర్వ్ చేస్తుంది. ఎంత పెద్ద లైట్నింగ్ అయినా సరే ఇది అబ్జర్వ్. పిడుగు అంటాం కదా మనం పిడుగు పడినప్పుడు మన ఇంటి పైన పడకుండా ఆ లైట్నింగ్ అరెస్ట్ చేసి దీన్ని ఈ పవర్ అంతా ఎర్త్లోకి పంపిస్తుంది, భూమిలోకి పంపిస్తుంది. ఎక్కడ ఇన్ని ఫెసిలిటీస్ ఎక్కడ ఉండవేమో.
అంటే మనం ఒక ఇల్లు డిజైన్ చేసేటప్పుడు మళ్ళీ మార్చుకోము. సో ఇప్పుడు ఏదైనా మనం ఒక డిజైన్ చేసినాం, తర్వాత ఒక 5 years 10 years తర్వాత టెక్నాలజీలో మార్పు రావచ్చు, లేకపోతే కొన్ని అడ్వాన్స్డ్ ఫీచర్స్ ఉంటాయి. సో అట్లా అని మనం ఎదురు చూడకుండా లేటెస్ట్ అయితే మార్కెట్లో అవైలబుల్ ఉన్నాయో అవన్నీ కూడా మనం ఇప్పుడే దీంట్లో ఇన్కార్పొరేట్ చేయడం జరిగింది. సో ఇక్కడ ఏవి వినూత్న హోమ్స్లో కూడా గేటెడ్ కమ్యూనిటీ చాలా డీసెంట్గా ఉండాలని చెప్పి మంచి జాగింగ్ ట్రాక్ పెట్టినాం మనము, చిల్డ్రన్ ప్లే ఏరియాస్ పెట్టినాము. ఓకే, మంచి రిక్రియేషన్, అందరం కలిసి కూర్చొని ఏదైనా వినాయక చవితి పండుగ వస్తుంది, లేకపోతే బతుకమ్మ వస్తుంది. సో అట్లాంటి కామన్ సెలబ్రేషన్స్ కూడా చేస్తాము. ఈ మధ్యకాలంలో మన ఇంట్లో పెళ్ళిళ్ళు అయితే మంచి మెహందీ ఫంక్షన్ కానీ, సంగీత్ కానీ అట్లాంటి ఫంక్షన్స్ చేసుకోవడానికి కూడా మంచి ఫెసిలిటీస్ ఉన్నాయి. సో అట్ ద సేమ్ టైం మనము ఫిజికల్గా కూడా మంచిగా ఆడాలంటే ఎక్కువ ఇండోర్ షటిల్ కోర్టు కూడా ప్లాన్ చేస్తున్నాం మనం. సో దాన్ని కూడా మంచి డీసెంట్గా పెట్టుకొని, సో మంచి ఇండోర్ షటిల్ కోర్టు. సో అట్లాంటి మన పిల్లలు మోర్ ఆఫ్ ఇంట్లో ఉండకుండా, అదే అడుగుదాం అనుకున్నా, పిల్లల కోసం ఏం చేశారు, పెద్దవాళ్ళ గురించి ఇంత ఆలోచించారని. మేము చిన్నగా ఉన్నప్పుడు మేము పొద్దున్న లేస్తే బయట ఆడుకునేది, స్కూల్ పోయే టైం అయినా స్కూల్ నుంచి రాగానే పేరెంట్స్ మళ్ళీ చెవి పట్టుకొని ఇంట్లోకి తీసుకొచ్చే పరిస్థితి. బట్ ఈ కాలంలో ఇంట్లోనే పిల్లలు ఉంటున్నారు, అసలు బయటకు వెళ్ళే పరిస్థితి లేదు. సో అందుకని బయట ఎక్కువ టైం ఉండాలి. ఎందుకంటే గేటెడ్ కమ్యూనిటీకి రావడమే ఒక బ్యూటీ ఏంటంటే మల్టీలింగ్వల్ ఉంటారు ఇక్కడ, కావాల్సినంత సైజ్ అంటే ఏజ్ గ్రూప్ పిల్లలు దొరుకుతారు. ఇప్పుడు మా పాప 6th class అనుకోండి, 6th class చదివే పిల్లలు దీంట్లో ఉంటారు. మా పాప మెడిసిన్ చదువుతుంది అనుకోండి, ఆ మెడిసిన్ చదివే పిల్లలు ఆ ఏజ్ గ్రూప్ వాళ్ళు ఉంటారు. సో కాబట్టి ఆ ఏజ్ గ్రూప్ చాలా ఇంపార్టెంట్. సో గేటెడ్ కమ్యూనిటీలో ఉన్న యూనిక్ అడ్వాంటేజ్ ఏంటంటే మన పిల్లలకి ది బెస్ట్ కంపెనీ దొరుకుతుంది, మంచి కల్చర్ ఉన్న పిల్లలు ఉంటారు ఇక్కడ. అట్ ద సేమ్ టైం మన పిల్లలు ఒక సోషల్ మూమెంట్ చాలా ఎక్కువ వస్తుంది. సో కాబట్టి అన్ని ఏజ్ గ్రూపులు, అట్లా సీనియర్ సిటిజన్స్ అనుకోండి, ప్రతి ఇంట్లో పేరెంట్స్ ఉంటారు. సో ఆ సీనియర్ సిటిజన్స్ కోసం కూడా మంచి సపరేట్ ఫెసిలిటీ చేసినాం. ఇక్కడ మిడిల్ ఏజ్డ్ వాళ్ళకి, ఎవరైతే వర్కింగ్ క్లాస్ ఉన్నారో వర్కింగ్ క్లాస్ వాళ్ళకి మంచి ఫెసిలిటీస్ ఉన్నాయి. ఉమెన్కి వాళ్ళ కిటీ పార్టీస్ కానివ్వండి, లేకపోతే వాళ్ళ గ్యాదరింగ్స్ కానివ్వండి, సో వాళ్ళకి కూడా మంచి ఫెసిలిటీస్ చేయడం. అందరూ కూడా మంచి ఒక కుటుంబం లాగా, ఎవరి ఇంట్లో కష్టం వచ్చినా, ఎవరింట్లో సుఖం వచ్చినా అందరూ పార్టిసిపేట్ అయ్యే విధంగా చాలా చక్కగా ఈ విల్లాస్ ఉండాలని చెప్పి మేము ఆ కోరికతోటి డిజైన్ చేసినాం. వచ్చే కస్టమర్స్ కూడా మాకు అట్లా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఆల్రెడీ బుక్ చేసుకున్న కస్టమర్స్ కూడా అట్లాంటి లైట్ మైండెడ్ వాళ్ళే ఉన్నారు. సో కాబట్టి అది ఇంకా ఎక్కువ ఇంపార్టెంట్. విల్లా సేల్ చేయాలన్నా మీరు అవతలి వ్యక్తి మామూలుగా అన్నీ తెలుసుకునే ఇస్తున్నారు. అంతే, ఇది చాలా ఒక డ్రీమ్ ప్రాజెక్ట్ మాకు. ఈ డ్రీమ్ ప్రాజెక్ట్లో ఉండే ప్రతి విల్లా ఓనర్ ఈజ్ ఇంపార్టెంట్. ఆ ఓనర్లు అందరూ కూడా, ఆ విల్లా ఉన్న వాళ్ళందరూ కూడా ఇక్కడ మంచి కలిసిపోయే మనస్తత్వం ఉన్నవాళ్ళు. సో ఒకరికొకరు మంచి ఒక ఫ్యామిలీ లాగా, ఒక బ్రదర్హుడ్ లాగా, ఒక సిస్టర్హుడ్ లాగా ఇక్కడ ఉండాలి, మంచి ఫ్రెండ్ సర్కిల్లో ఉండాలి అనే ఉద్దేశంతో లోపలైతే ఎంతైతే స్పేషియస్గా ఉన్నాయో అవుట్ సైడ్ కూడా అంతే స్పేషియస్గా మంచి వైడ్ రోడ్స్ కానివ్వండి, మంచి డీసెంట్ ల్యాండ్స్కేపింగ్ కానివ్వండి. సో మంచిగా మెయింటెనెన్స్ అట్ ద సేమ్ టైం. ల్యాండ్స్కేపింగ్ అంటే ఊరికే మనం ల్యాండ్స్కేప్ చేసి వదిలిపెడితే సరిపోదు, దానికి కావాల్సిన డ్రిప్ సిస్టమ్ కానివ్వండి, ఎస్టీపీ సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ అవసరమైతే ఆ వాటర్ రీయూజ్ చేసి, ఆ ఎస్టీపీ వాటర్ రీయూజ్ చేసి ల్యాండ్స్కేపింగ్ వాడడం కానివ్వండి, లేకపోతే పవర్ కూడా మనకి ఎక్కడ కూడా స్ట్రీట్ లైట్స్ కానీ, నైట్ సెక్యూరిటీ కానీ, లేకపోతే ఇవన్నీ కూడా చేసేటట్టుగా మనం గేటెడ్ కమ్యూనిటీ 24/7 సెక్యూరిటీ ఎట్లాగా ఉంటుంది, బట్ ఇన్సైడ్ ఆల్సో మంచి సెక్యూరిటీగా ఉండాలి, ఫ్యూచర్స్ అన్నీ బాగుండాలి, లేటెస్ట్ ఉండాలని చెప్పి ఉద్దేశంతో ఈ కమ్యూనిటీ డిజైన్ చేయడం జరిగింది. సో ఎస్పెషల్లీ పిల్లలు ఆడుకునే ఏరియాస్ ఏవైతున్నాయో, చిన్నపిల్లలు ఆడుకునే ఏరియా చాలా బాగా మోడర్న్ ఎక్విప్మెంట్స్ తోటి మనకి పిల్లలకి మంచిగా 2-3 గంటలైనా సరే టైంపాస్ అయ్యేటట్టుగా చిల్డ్రన్కి ఎస్పెషల్లీ డిజైన్ చేసినాం. మంచిగా బయట కూర్చొని, ఓన్లీ విల్లా లోపలే కాదు, ఈవినింగ్స్ కానీ లేకపోతే సమ్మర్లో మార్నింగ్స్ కానీ ఎక్కడైనా సరే బయట ఎక్కువ టైం కూడా స్పెండ్ చేయాలి. అందరూ కూడా ఎవరు డోరాలు పెట్టుకొని ఉండడం కాకుండా అందరు కలిసి మంచిగా గ్యాదరింగ్ లాగా అంత స్పేషియస్గా మనం ఈ యొక్క ఏవి వినూత్న విల్లాస్ పోచారంలో డిజైన్ చేస్తాం. అందమైన ఫ్యామిలీ ఆరోగ్యంగా హ్యాపీగా ఉండాలంటే ఏమేం కావాలో ప్రతి ఒక్కటి ఏవి వినూత్న హోమ్స్లో మీరు కల్పించారు. రియల్లీ గ్రేట్ సార్. కాస్ట్ గురించి జనరల్గా ఇన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి, కాస్ట్ చెప్పలేదని చాలా కామెంట్స్ వస్తాయి మనకి. కాస్ట్ ఏమైనా చెప్తారు? ఈ కాలంలో డబ్బులు ఎవరు ఆలోచిస్తలేరమ్మా. మనకు కావాల్సిన ఫెసిలిటీస్, అంబియన్స్ ఉండాలి, మనకు కావాల్సిన స్పేషియస్ ఉండాలి. సో మన ఇంట్లోకి నచ్చినట్టుగా మనం డిజైన్ చేసుకోవాలి తప్ప ఈ డబ్బుల గురించి పెద్దగా ఆలోచన ఈరోజు రేపు ఆలోచన. ఎందుకంటే ఆల్రెడీ మనం అపార్ట్మెంట్లో లేకపోతే ఇండిపెండెంట్ హౌస్లో ఉండొచ్చినాకనే దిస్ ఈజ్ ద లాస్ట్ హోమ్.
మనకు ఉండే ఇక మనం మిడిల్ ఏజ్కి వచ్చినాం, పిల్లల పెళ్ళిళ్ళు చేయాలి, లేకపోతే పిల్లలందరూ సెటిల్ కావాలి అనే ఉద్దేశంతో మనం విల్లాస్కి వస్తాం. సో విల్లాస్కి వచ్చిన తర్వాత అందరం మంచి కంఫర్టబుల్ పొజిషన్లోనే ఉంటారు కాబట్టి సో మనీ డజంట్ మ్యాటర్ ఓవర్ హియర్. అందులో అధునాతన లగ్జరీ సదుపాయాలు అని చెప్పొచ్చు ఇక్కడ. మంచి కస్టమర్ వస్తే మేము కూడా డబ్బుల గురించి మేము కూడా పెద్దగా ఏవి కన్స్ట్రక్షన్స్ ఎప్పుడూ ఆలోచించదు. సో మనీ సంపాదన ఒకటే కాదు మాకు ధ్యేయం, అందరం మంచి ఒక ఫ్యామిలీ లాగా ఉండాలి, మంచి కలిసి ఉండాలనేదే ఈ వినూత్న హోమ్స్ యొక్క ముఖ్య ఉద్దేశం. మిమ్మల్ని కన్సల్ట్ అవ్వాలి, మీ ఇక్కడ కొన్ని విల్లాస్ మిగిలిపోయాయి కదా, అవి కొనుక్కోవాలి అనుకునే వాళ్ళకు మీరు ఏం చెప్తారు? పిల్లలు కానీ లేకపోతే మనం కానీ మన పేరెంట్స్ కానీ చాలా చక్కగా ఉంటారు ఇక్కడ. సో కాబట్టి ఇక్కడికి వచ్చేటోళ్ళు ఆ ఫ్యామిలీలో ఉండాలనుకున్న వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి ఉండొచ్చు. థ్యాంక్ యూ సో మచ్. ఆహ్లాదకరమైన వాతావరణం, ఆరోగ్యకరమైన వాతావరణం, ఆనందకరమైన జీవితం కావాలంటే ఏవి వినూత్న హోమ్స్కి రావచ్చు అంటారు, అంతేనా? థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. చాలా మీ సమయాన్ని కేటాయించి చాలా విషయాలు చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.